కొత్తిమీర వేసుకొని మసాలా కూడా వేసుకున్నాను లైట్గా. మనం కలుపుకుందాం ఇప్పుడు. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు మీరైతే? ఈరోజు మనం బీరకాయ ఎగ్ కర్రీ చేద్దామా? దానికోసం అయితే బీరకాయలు తీసుకున్నాను. లేదా బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి. పైన మొత్తం ఆ పీస్ మొత్తం తీసేసి మంచిగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందాం. మీలో ఎంతమందికి ఇష్టం బీరకాయ ఎగ్? నాకైతే చాలా ఇష్టం. మ్యారేజ్ కాకముందు మా మమ్మీ ఎప్పుడు చేయలేదు. మ్యారేజ్ అయినాకే నేను నేర్చుకున్నా చూసి. మా అత్తయ్య వాళ్ళు బాగా తింటారు బీరకాయ ఎగ్గు, దోసకాయ ఎగ్గు. ఇలా ఎగ్గు యాడ్ చేస్తే చాలా బాగుంటుందంట. ఎలా చేస్తారు మా బీరకాయ ఎగ్గు అని కామెంట్ చేశారు మన సబ్స్క్రైబర్స్. ఈరోజు వాళ్ళ కోసమైతే మనం ఈ కర్రీ ప్రిపేర్ చేద్దామా? ఓకే, నేను అన్నీ కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకా నేను అన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అదే బీరకాయ ముక్కలు అయితే చూడండి ఎంత బాగున్నాయో కదా. చూపిస్తాను మీకు. ఇంకా మంచి కట్ చేసుకున్నా. అన్నీ ఈక్వల్ సైజులో ఉన్నాయి కదా పీసెస్ మొత్తం. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసి అన్నీ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. బీరకాయ ముక్కలు ఇంకా ప్లస్ ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేశాను. కర్రీ చేశాను. ఇప్పుడు కళాయి పెట్టుకుందాం. ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్, ఒక 2 స్పూన్స్. ఇందులో మనం ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. తాలింపు గింజలు వేసుకుందాం. నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాం 1/2 స్పూను. అవి కొంచెం ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో కరివేపాకు వేసాను, కొంచెం పసుపు వేసాను. బీరకాయ ముక్కలు కూడా వేసుకున్నామండి. బీరకాయ అనేది ఎండాకాలంలో చాలా చలవ, మంచిగా ఉంటుంది. బీరకాయ తింటే ఎండాకాలం అయితే వాటర్ ఎక్కువ కాకుండా బాడీ కూల్గా ఉంటుంది. మనం కలుపుకుందాం, మూత పెట్టుకుందాం. నూరుకున్నా ఫ్రెండ్స్ నేనైతే రోట్లో అయితే. కర్రీ చూద్దాం. వావ్, చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ఇందులో అయితే అల్లం పేస్ట్ వేసుకుందాం. మనం ఫ్రెష్గా నూనె అల్లం పేస్ట్ అయితే ఇందులో వేసుకుందాం కర్రీలో. నెక్స్ట్ దీంతో పాటు మనం సాల్ట్ వేసుకుందాం. మీరు గమనించారా, ఇంతకుముందు నేను సాల్ట్ ఎప్పుడు వేయలేదు, ఇప్పుడు వేసుకున్నాను కర్రీలో. ఇప్పుడే సాల్ట్ 1 స్పూన్ వేసుకుని కలుపుకుందాం. మధ్య మధ్యలో ఇలా కర్రీ కలుపుతూ ఉండాలి, అప్పుడే అడగంటకుండా ఉంటుంది. ఓకేనా? ఓకే, మూత పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీలో ఎగ్స్ వేసుకుందాం. 1 by 1 వేసుకుందాం. ఒక 5 ఎగ్స్ అట్లా వేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి బీరకాయ ఇంకా ఎగ్ కర్రీ. కొంతమంది అడిగారు, 1 2 3 అట్లా కామెంట్ చేశారు, ఉమా బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేస్తామని. ఇలా చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం, కలపొద్దు ఇప్పుడే. చూద్దాం ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉందో. అంతా స్ప్రెడ్ అయింది ఎగ్ అయితే. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాము. ఓకేనా? కారం అయితే 1 స్పూన్ వేస్తున్నాను, పెద్ద స్పూన్. కారంతో పాటు స్పూన్ కూడా అది ఉప్పు కూడా 1/2 స్పూను. ఇంతకుముందు 1 స్పూన్ వేసే కదా. ఇప్పుడు మనం కలుపుకుందాం. చూడండి ఎంత బాగుంది కర్రీ అయితే. అంతా కలుపుకోవాలి మంచిగా, కారం అంతా పట్టేలాగా.
ఓకే మూత పెట్టుకొని మగ్గనిద్దాం కాసేపు. కొత్తిమీర వేసుకొని మసాలా కూడా వేసుకున్నాను లైట్గా. మనం కలుపుకుందాం ఇప్పుడు. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం.